గ్రామానికి సంబంధించి ఏదైతే వివరించిన గ్రామాన్ని కెడ్డాపు చేయకుండా ఒక అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి దాన్ని ఓసీగా చేయడం జరిగిందో దాన్ని మేము 31/12 నాడు ప్రజావాణిలో నాగమణి ఎంపీటీసీ అందరం కూడా సులోచన అందరం కూడా ఏదైతుందో నేను కాంప్లైంట్ చేశాను. ప్రజావాణి కలెక్టర్ గారు ఏదైతుందో జాయింట్ కలెక్టర్ వాజ్ హోల్డింగ్ ది ప్రజావాణి దాన్ని వేరే రిసీవ్ కూడా తీసుకున్నా మీకు కాదు. సరే మేము ఇచ్చిన దాంతో కొంత జరిగిన పొరపాటు సరి చేసుకుంటామని చెప్పి మేము భావిస్తే నిస్సిగ్గుగా బరిదెగించి మళ్ళా హీరాపూర్ను దాన్ని బీసీ చేస్తూ కేవలం 9% మాత్రం కలిగి ఉన్నట్టు శ్రీరామనగర్ చేసింది. 8 నాట్ even 9%. శ్రీరామనగర్ 325లో 28 ఉండదు, ఇంకా ఇది ఉన్నది. అంటే నాకైతే ఇది మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేటోళ్ళు లేడు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా మేము జరిగిన పొరపాటు ఏదైతున్నదో సరిచేయటానికి విజ్ఞప్తి చేసిన తదుపరి మరింత నిస్సిగ్గుగా బరి తెగించి అధికారుల ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఇదే అధికారుల పర్యవేక్షణలో గట్ట ఎన్నికలు నిర్వహింపబడ్డట్టయితే జరగబోయే ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా ఊహించలేకపోతుంది. దీన్ని ఎన్నికల కాంప్లీట్ చేస్తుంది. పంచాయరాజ్య ఎన్నికలకు సంబంధించి స్పెషల్లీ ఒక ఎన్నికల అబ్జర్వర్ కాన్స్టిట్యూట్ చేసిండ్రు. మరి ఆయన గతంలో అంటే ఇంతవరకు ఆయన ప్రవర్తనను పేర్కొంటూ ఆయన పర్యవేక్షణలో బట్టి ఎన్నికలు నిర్వహింపబడ్డట్టయితే నిర్వహణ ఏ విధంగా ఉండబోతుందో అనేది మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఆ అధికారిని ఎన్నికల నిర్వహణకి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎన్నికల విధుల నుండి ఏదైతుందో ఆయన తప్పించి వేరేని నియామకం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే ఇట్స్ ఏ గ్లేరింగ్ హీరాపూర్ ఎస్సీ చేయకూడదు, హీరాపూర్ ఎస్సీ చేయకూడదు, అతను మైతాపూర్ కావాలి ఎస్సీ ఏం చెప్పారంటే హీరాపూర్ మార్చిండు కానీ మైతాపూర్ 2022